క్లైమాక్స్ బాగుంటుంది. చాలా చాలా బాగుంది క్లైమాక్స్. హీరోయిన్ ఎలా కనిపించింది మీకు? సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది సినిమా. సినిమా ఉంది, చాలా బాగుంది. సూపర్ ఉందన్న. బాగుంది. మూవీకి సూపర్. సూపర్. హీరోయిన్ మంచిగా ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది? బాగుంది భయ్య. గట్టిగా సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. శేఖర్ కమల గారికి చాలా థ్యాంక్స్ అండి. అన్న మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? మేడం మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. చాలా మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. అన్న సార్ మూవీ ఎలా ఉంది? సూపర్ ఉన్నది. బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. ఓకే, వన్ టైం వాచ్ బాగానే ఉంది. సార్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్. క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు శేఖర్ కమల. సూపర్. సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. బాగుంది. మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి వెరీ నైస్, వెరీ నైస్. మూవీ ఎలా ఉంది? బాగుంది. ఫిదా. బాగుందండి. మూవీ ఎలా ఉంది? సూపర్ సూపర్. మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉంది? హీరోయిన్ సూపర్. మూవీ ఎలా ఉంది? సూపర్ ఫిదాయి టూ. మూవీ ఎలా ఉంది? సూపర్ కమల అదే చాలా బాగుంది. చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? సూపర్. బాగుంది. బాగుంది. ఇక్కడ మూవీ ఎలా ఉంది? సూపర్. సార్ మూవీ ఎలా ఉంది? సూపర్. సార్ మూవీ ఎలా ఉంది? సూపర్ అండి. ఎక్సలెంట్ మూవీ అండి. వరుణ్ తేజ యాక్షన్ పర్టికులర్గా చాలా బాగుంది. ఆయన అన్ని సినిమాల్లో గల ది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది ఇది. కల్పన పరంగా బాగుంటుంది. సూపర్, చాలా బాగుంటుంది. హైయెస్ట్ మూవీ. సార్ హీరోయిన్ పల్లవి గారు? హీరోయిన్ బాగుందండి. శేఖర్ కమల గారు డైరెక్షన్ ఇంకా బాగుంది. మ్యూజిక్ బాగుంది. కెమెరా బాగుంది. మా వరుణ్ తేజ మ్యూజిక్ యాక్షన్ సూపర్. దిల్ రాజు గారు ఫస్ట్ సూపర్ అండి. ఎక్సలెంట్ మూవీ. సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. వండర్ఫుల్. మూవీ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? సూపర్. మూవీ ఎలా ఉంది? బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? ఫీల్ గుడ్ మూవీ. బాగుంది. మా లాంగ్వేజ్ వచ్చినందుకు హ్యాపీ. శేఖర్ కమల కూడా బాగా తీశాడు. తెలంగాణ డైరెక్టర్. బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీ ఎలా ఉంది? బాగుంది. సార్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ భూమికి కనిపించారు. బాస్ ఈజ్ బ్యాక్. పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ యాస అంతా బాగుంది. మళ్ళీ మా బాస్ ఈజ్ బ్యాక్. మూవీ చాలా బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ అవసరం. తెలంగాణ మూవీ అంటారు నేను. టోటల్లీ ఫిదా భయ్యా. టోటల్లీ ఫిదా. సూపర్. ఎలా ఉన్నా? రా ఇక్కడ నుంచి. మీకు మూవీలో ఏ సిచ్యువేషన్ వచ్చినాయి బాగా? పవన్ కళ్యాణ్ భూమిక వాళ్ళిద్దరు హీరోయిన్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ సేమ్ పవన్ కళ్యాణ్ భూమిక సిచ్యువేషన్ చూసినట్టే ఉంది. యాక్టింగ్ ఆ భూమిక నడుము చూసినప్పుడు సీన్ ఉంటుంది కదా, అట్లానే ఇక్కడ సాయి పల్లవి కూడా చాలా బెట్ చేసింది. చాలా పక్కా తెలంగాణ సినిమా, తెలంగాణ లాంగ్వేజ్, ప్యూర్ లవ్ సినిమా. మళ్ళీ మా బాస్ ఇస్ బ్యాక్. మా శేఖర్ కమల సినిమా ఇన్ని రోజులకి వచ్చింది. ఇది కేవలం శేఖర్ కమల సార్ ఫీవర్ అంతే. హ్యాపీ డేస్ తర్వాత మళ్ళీ ఇంత బ్లాక్ బస్టర్ ఇదే వచ్చిందంటారు ఆయనకి? అట్లా అని కాదు, అన్ని బ్లాక్ బస్టర్ ఇస్తే ఇలాంటి ఆయన జోనర్లో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు. ఇది సినిమా చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన జోనర్లో ఇదొక ఫోల్డర్, ఒక కప్బోర్డ్లో ఇదో ఫోల్డర్ అనమాట. చెప్పండి, సినిమా మీకు ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది. మొత్తం తెలంగాణ మూవీ. ఇంకా యాక్టింగ్, సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. ప్లస్ వరుణ్ తేజ్ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంకా మూవీ మంచి తీసిండు శేఖర్ కమల ఆఫ్టర్ మెనీ ఇయర్స్, 2-3 years. కెరియర్ లో ఇదే మంచి మూవీ అంటారు ఇప్పుడు? ఇదే మూవీ మంచి మూవీ, చాలా మంచి మూవీ. కంచేలో ఏంటంటే కొంచెం వరల్డ్ వార్ అది ఉండే, ఇది లవ్, మొత్తం లవ్ యాంగిల్ చాలా బాగుంది. చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారు డిఫరెంట్ స్టోరీస్ అనుకుంటున్నారు కదా? అవును. ఈ స్టోరీ ఫెదర్ స్టోరీలో మరి మీకు బాగా మెయిన్ టచ్ అయ్యే పాయింట్ ఏంటి? మెయిన్ టచ్ అయ్యే పాయింట్ డైలాగ్స్ చాలా బాగున్నాయి.
ప్లస్ డ్యాన్స్ సైపల్లవి యాక్టింగ్ మొత్తం ఐ మీన్ తెలంగాణ మూవీ అంట నేనైతే చాలా బాగుంది మూవీ. అందులో ఒక డైలాగ్ తెలంగాణ డైలాగ్ చెప్తారు మీ నోటి నుంచి. బలిచిందారా పాడుకో ఫస్ట్ డైలాగ్ బలిచిందారా పాడుకో. సెకండ్ డైలాగ్ అంట మంచి స్లాంగ్ మూవీ అంటున్నారు. చాలా బాగుందన్న, సూపర్ స్లాంగ్ తీసి మాట్లాడారు. తెలంగాణ స్లాంగ్ సాయి పల్లవి సూపర్ మాట్లాడింది అసలు. ఫ్లేవర్లో నాకు ఇప్పటిదాకా ఆయన సినిమాలన్నింటిలోకి నచ్చినటువంటి సినిమా ఫిదా. సాయి పల్లవి ఈజ్ ది క్వీన్ ఆఫ్ దిస్ మూవీ. అమ్మాయిని చూడడానికి వెళ్ళొచ్చు. అండ్ వచ్చిందే అనే సాంగ్ ఈజ్ హైలైట్. ఐఎమ్ షూర్ మీరు హ్యాపీగా ధైర్యంగా ఫ్యామిలీతో అందరూ వెళ్ళి చూడొచ్చు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ. ఐ లవ్డ్ ఇట్. వరుణ్ ఈజ్ బ్రిలియంట్. వరుణ్కి ఒక లైఫ్ టైంలో ఒక అంటే చాలా మంచి సాఫ్ట్ సినిమాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనం వరుణ్ ఒక మాస్ హీరోగా చూసాం. దీంట్లో వరుణ్ ఫస్ట్ టైం చాలా ఒక ఫ్యామిలీ, మన నైబర్హుడ్ బాయ్, మన పక్కింట్లో అబ్బాయిలా కనిపిస్తాడు. నేను పూర్తిగా ఎంజాయ్ చేశాను సినిమా. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్లో టాక్ చాలా బాగుంది. ఇప్పుడే దిల్ రాజు గారితో కూడా మాట్లాడాను. ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. రిపోర్ట్ ఈజ్ వెరీ గుడ్ ఎవ్రీవేర్. ధైర్యంగా మీరు అందరూ చూడండి సినిమా. గుడ్. నేనైతే ఫిదా అయ్యాను, మీరు అందరూ అవుతారనుకుంటున్నాను. ఎందుకంటే మీరు దీంట్లో సినిమాటిక్గా కాకుండా మన పక్కింట్లో జరిగే కథలాగా అనిపించింది నాకు. మీరు తొందరగా అందరు కనెక్ట్ అవుతారు. మాస్ కూడా నచ్చచ్చు, ఎందుకంటే క్లాస్ సినిమాలు కూడా మాస్ లైక్ చేస్తున్నారు కదా. అంటే మీకు ఫైట్స్ ఉంటేనే మాస్ అనుకోవద్దు. ఒక మంచి కామెడీ, తెలంగాణ అందమైన స్లాంగ్ అది బాగా యూజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. నాకు చెప్పాలంటే మస్తుగా అనిపించింది. ఒక డైలాగ్ ఉంది, అది దాంట్లో అంటే నాకు అన్నిటికన్నా కైకు అన్న మాట బాగా నచ్చింది. అది వరంగల్ బాగా వాడతారు, అన్నిటికీ కైకు అంటారు. కైకు అంటే క్యూ అనే హిందీలో, అది బాగా నచ్చింది. వాచ్ ఇట్. గుడ్ లక్. బాయ్. వెల్కమ్. అమ్మాయి హీరోయిన్ సాయి పల్లవి కోసం. నైస్ మూవీ. Highlights like everything is nice. Varun Tej and heroine also both Teka. Okay.